సో డెకాయిట్ ట్రైలర్ వచ్చేసింది. మీరు 12 కంటే 12కి రిలీజ్ చేయండి. పోనీ 12:30 12కి చెప్పి 3కి రిలీజ్ చేయడం ఏంటి? అంటే ఓవర్ యాక్షన్ అయిపోతుంది సీరియస్లీ. అట్లా వెయిట్ చేపిద్దాం, వెయిట్ చేస్తాడో లేకపోతే లైట్. నేను ఒక్కనే పిక్చర్ లెక్క వెయిట్ చేసిందేమో, మీరు ఎవరు వెయిట్ చేయలేమో. కానీ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ బ్రో. సీరియస్లీ చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నది దీని మీద. సో బాగుండాలని కోరుకుంటున్నా. లైక్ మనకి అడవిశేష్ కాబట్టి నమ్మకం ఎక్కువ ఉంది. సో చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. సో యా, అడవిశేష్, మృణాల్ ఠాకూర్, మన అనురాగ్ కశ్యప్. లెట్స్ స్టార్ట్ డెకాయ్ ట్రైలర్. హరి, పెళ్లి చేసుకుందామా? నువ్వు ఓ చిన్మయ శ్రీపాద డబ్బింగ్. ఓ పుట్టోడు. బుడ్డది చిన్న జూలియట్ కావాలి కదా. చిన్న జూలియట్? నువ్వు ఉంటావు కదా జూలియట్. ఓకే, నేనుంటాను కదా. మోసం చేసిందా? ఓకే, నాకు నా లైఫ్ మళ్ళా కావాలి. ఫిక్స్. ఓకే. ఆయన బతుకుతాడా? దుబాయ్ పోయే ముందు పని ఉండదు. రివెంజ్. పెళ్ళి చేసుకుంది. పాప ఎవరి పాప? ఖర్చు అవుతుంది 80 నుంచి 1 కోటి దాకా. కోట? మీరు డబ్బులు ఇస్తే కానీ జరగదు సార్, కొంచెం అవసరం. పాపకు వావ్ కదా. సూపర్ షాట్స్ మంచిగా చూసారు. డ్రైవర్ నువ్వు, దొంగ నేను. ఓకే, స్వామి అందరూ మహేష్ బాబులు అయిపోదామన్నా. నైస్. అది నాకేం చేసి ఉండదు, అదే చేస్తాం. ఓకే. బ్రో బాగుంది బ్రో కట్టు. ఒక ప్రేమ కథ. నువ్వు ఉంటావు కదా. ఉండనంటాడా? నేను ఉండాను కదా. శాన్యుయల్ డియో ఫిల్మ్, April 10th. నాకు ఓకే, అంటే దిస్ ఫీల్స్ మనకి మొన్న వచ్చిన కన్నెపెట్టర్ ఎట్లుందో ఇది అలానే ఉంది. బట్ మోర్ కాంటెక్స్ట్, వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, సంథింగ్ హ్యాపెండ్. పోలీసులకు చెప్పేసి అబద్ధం చెప్పిందా నిజం చెప్పిందా తెలియదు. పోలీసులకు అప్ప చెప్పేసింది ఈమె. అప్ప చెప్పిన తర్వాత హీ కేమ్ బ్యాక్ ఆర్ ఎల్స్ చంపేద్దామని ట్రై చేసి ఎన్కౌంటర్ చేసి వాళ్ళకి రైలు పట్టాల మీద తప్పించుకున్నాడు. తప్పించుకున్న తర్వాత చూసిన తర్వాత వీని గర్ల్ ఫ్రెండ్, అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంది, పాప ఉంది. పాపకి ఏదో ప్రాబ్లం ఉంది, ఆర్ ఎల్స్ వాళ్ళ హస్బెండ్కి అనుకుంటా ప్రాబ్లం. అక్కడ హస్బెండ్ ఫ్రేమ్లో లేడుగా, అట్లా అనుకుంటా. సో కాబట్టి ఆ డబ్బులు సెట్ చేయాలి, నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తా, ఇద్దరం కలిసి డబ్బులు దొబ్బేద్దాం, నువ్వు డ్రైవర్ ఉండు, నేను దొంగతనం చేస్తా. ఈ కట్టు చాలా బాగుంది అసలు, సూపర్. వెంటనే ఇద్దరు అడిగితే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నుంచి ఒకేసారి ఈ సూపర్ షాట్ మంచి అనిపించింది, చాలా బాగుంది. దట్ వాస్ గుడ్. కాకపోతే ఇక్కడ గన్ను అడవిశేష్ దిక్కు చూపించినట్లేదు, నీకు పర్స్పెక్టివ్ బట్టి అట్లా అనిపిస్తుంది. కానీ ఆమె ఇంకేటో చూస్తుంది, గన్ ఇంకేటో చూపిస్తుంది మనకి. బట్ ఈ యాంగిల్లో మాత్రం అడవిశేష్ దిక్కే చూపించినట్టుంది. సో దిస్ ఇస్ గుడ్. హీ కేమ్ బ్యాక్, నైస్. సో అంటే లైక్ నా లైఫ్ నాశనం చేసినావు నువ్వు హ్యాపీగా ఉన్నావు ఇన్ని రోజులు, నీకు ప్రాబ్లం వచ్చింది, నాకు ఛాన్స్ వచ్చింది నీతో ఆడుకోవడానికి. దట్ ఈస్ ద పాయింట్ అనుకుంటుంది నీతో మాత్రం. సో దీని తర్వాత ఏమవుతుంది, దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ థింగ్. పెళ్ళి అయిపోయింది, ఓకే గుడ్. స్వామి శరణం, ఓకే. అనురాగ్ కశ్యప్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు వాచ్. అండ్ చాలా మంది ఉన్నారు దీంట్లో, లైక్ నాట్ ఓన్లీ హిమ్, లైక్ మహేష్ బాబా, ప్రకాష్ రాజ్ ఉన్నారు, అనురాగ్ కులకర్ణి, అండ్ ఆల్సో యూ హ్యావ్ సునీల్. బాగానే ఉంది. ఐ థింక్ హాస్పిటల్లో డబ్బు దొంగతనం చేస్తారు, ఇక్కడ చేస్తారు. సో ఇక్కడ వదిలేస్తాడు, ఐ థింక్ ఇక్కడ పట్టిస్తాడు అనుకుంటా. పోలీసు వాళ్ళకి పట్టేయడానికి నువ్వు తోసేసిండు, ఫస్ట్ చేయి పట్టుకుంటా చేయి వదిలేసి తోసేస్తాడు. తోసిన తర్వాత హీల్ ఎస్కేప్, ఆ ఫీలింగ్ అంటాను నేనైతే అది అనుకుంటున్నాను. సో పోలీసు వాళ్ళందరూ పడుతున్నారు వెంట. ఐ థింక్ దిస్ ఈజ్ పాస్ట్, ఇది పాస్ట్ అనుకుంటాను. పాస్ట్లో ఇట్లా పట్టేసుకుంది, లేక పట్టించింది. సో పాస్ట్ అనుకుంటున్నా ఏమో, ఇంకా 2-3 షార్ట్స్ అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను లైక్ నీ రివెంజ్ తీసుకుంటున్నాడు, దట్ ఈస్ ద పాయింట్. సో
ఇంట్రెస్టింగ్ అంటే లైక్ బేసికలీ ట్రైలరు టీజరు పాటలే చాలా వచ్చినాయి బ్రో పాటలు దీంట్లో. నేను ఒక్క పాట కూడా వినలేదు ఇప్పటివరకు. ఒక పాట కూడా వినలేదు. ఏది వినలేదు. నేను ఒక టీజర్ చూసిన, మొన్న వచ్చిన కన్నెపిట్ట టీజర్ ఒకటి అండ్ ఇది చూసిన అంతే. వెళ్ళిపోతా థియేటర్కి బికాస్ ఆఫ్ అడ్యూసేష్. ఇంకేం మాట్లాడలేదు. నాకు సినిమా ఏముంది ఏమీ లేదు నాకు అవసరం లేదు. నేను అడ్యూసేష్ కాబట్టి నేను థియేటర్కి వెళ్ళిపోతాను. దట్ ఇస్ అ పాయింట్. సో ఎలా చూపిస్తాడు, ఏం చూపిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ అన్నట్టు. సో యూ హ్యావ్ గ్రేట్ పర్ఫార్మర్స్. యూ హ్యావ్ మృణాల్ ఠాకూర్, అడవిశేష్, అనురాగ్ కశ్యప్, ఓకే చూద్దాం, ప్రకాష్ రాజ్, సునీల్, వీళ్ళందరూ ఉన్నారు. సో ఏదో చేస్తున్నాడు, హైస్ట్ మోడ్ ఏదో ఉంది, లైక్ పాస్ట్ లవర్స్ కేమ్ బ్యాక్ టు డూ అ క్రైమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. రోమియో అండ్ జూలియట్ విత్ వాట్ ఈస్ ఏ బానీ అండ్ క్లైడ్ కైండ్ ఆఫ్ వే. ఐమ్ ఎక్సైటెడ్ రిలీజ్. లేట్గా రిలీజ్ చేశారు అనే ఫీలింగ్ ఒకటి వస్తుంది నాకు గ్యారంటీగా. బట్ చూడాలి ఎలా ఉంటుందో చూడాలి. నాకైతే మాత్రం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చలేదు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మళ్ళీ రివ్యూతో కలుద్దాం. ఇప్పుడు లైవ్ నడుస్తుంది అనుకోండి. ఇప్పుడు వీడియో వస్తుంది అంటే లైవ్లో ఎడిట్ చేస్తున్నాను, ఏమో తెలియదు. సో యా చూసేయండి, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్, బాయ్.